సాయి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ఒక తెలంగాణ ద్రోహి గురించి, తెలంగాణ ఉద్యమకారులు ప్రాణత్యాగం గురించి, తెలియని వాడి గురించి మాట్లాడుతున్న మీరు విన్నది నిజమే అని వారు అనడం లేదు. వాడు అనే అన్నాను, వారు అనడం లేదు, వాడు అనే అన్నాను. బండి సంజయ్ తెలంగాణ ప్రజలను, ఉద్యమకారులను అగౌరవపరిచారు. పద్మ అవార్డులు ఇచ్చేదెవరు? కేంద్ర ప్రభుత్వమా లేక బీజేపీ గవర్నమెంటా లేక మీ అమిత్ షానా, నడ్డానా? సేవా రంగాల్లో, ఇతర రంగాల్లో తమ ప్రావీణ్యం చూపిన వారికి పద్మ అవార్డులు ఇస్తారు. తెలంగాణ ఉద్యమకారులకు బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలి. గద్దర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోశారు. బండి సంజయ్, నీకు సిగ్గుందా? మానవత్వం ఉందా? ఇంకా నువ్వు కరీంనగర్ కార్పొరేటర్ అనుకుంటున్నావా? నక్సలైటు అనే అర్హత నీకెక్కడిది? అసెంబ్లీ అమరవీరుల స్తూపం సాక్షిగా మీ ముక్కు నేలకు రాసి బేషరత్గా గద్దర్ కి, తెలంగాణ సమాజానికి సారీ చెప్పాలి. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మీ వాళ్ళని నోరు దగ్గర పెట్టుకోమనండి, లేదంటే మీ పార్టీ పరువు పోవడం ఖాయం. తెలంగాణ ప్రజలు త్వరలోనే మీకు, మీ పార్టీకి బుద్ధి చెప్తారు. ఎమ్మెల్యేలు మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో 35% భారతీయ జనతా పార్టీకి ఓట్ల శాతం వేసి గెలిపిస్తే తెలంగాణకు పద్మ అవార్డులలో అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే, గద్దర్ గారి పేరు మీద ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ గద్దర్ గారికి మావోయిస్టునో లేదు నక్సలైట్ భావజాలం ఉందనో వారికి పద్మ అవార్డు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రిఫర్ చేయలే. వారు సాహితీ కావచ్చు, కళలు కావచ్చు, సాహిత్యంలో వారు అందించినటువంటి విశిష్ట సేవలకు మాత్రమే పద్మ అవార్డు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రిఫర్ చేసింది. అదే కాకుండా పద్మ అవార్డులు భారతీయ జనతా పార్టీ ఇచ్చే అవార్డులు కాదు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, అవి జాతీయ అవార్డులు. భారతీయ జనతా పార్టీ ఇచ్చే అవార్డు అయితే మీ భావజాలను ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. అదే కాకుండా వివిధ రంగాల్లో సేవలు చేసిన వ్యక్తులకు మాత్రమే పద్మ అవార్డు ఇస్తారు. అదే కాకుండా గతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బుద్ధదేవ్ భట్టాచార్య గారికి కూడా పద్మ అవార్డు ఇచ్చారు. కాకపోతే వారు తీసుకోలేదు, అది పక్కకు పెడితే వారు ఫస్ట్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వ్యక్తులు. అదే కాకుండా సీతారాం యేచూరి గారికి రాజ్యసభలో బెస్ట్ పార్లమెంటరీ అవార్డు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఇచ్చారు. అంటే వారు ఫస్ట్ నుంచి కమ్యూనిస్టు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు. కాకపోతే మరి వారికి బెస్ట్ పార్లమెంటరీ అవార్డు ఎందుకు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అంటే, వారు అందించినటువంటి సేవలు కావచ్చు, అనునిత్యం ప్రభుత్వం మీద పోరాటం చేసినందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మాత్రమే ఇస్తారు తప్ప ఇక్కడ అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు చేస్తున్నా కనపడుతోంది.